నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. స్వప్న, మేడం. మాజాన్ రూమ్ సర్దావా? సర్దారు మేడం. ఓకే, నీట్గా ఉందో లేదో చూడు ఒకసారి. సరే మేడం. ఇవాళ మా మాజాంగ్ ఫ్రెండ్స్ వస్తామన్నారు. కాస్త మాజాంగ్ టేబుల్ సర్దుకుంటూ పులిహోరలో పసిపాప కథ చెప్పుకుందాం. పులిహోరలో పసిపాప ఏంటి అంటారా? మరి అదే కదా, పులిహోరలో పసిపాప కథ చెప్పుకుందాం. ఇవాళ మాజాంగ్ టేబుల్ ఇది పెట్టాం కదా, ఇవి వాల్స్ అంటారు వీటిని. చాలాసార్లు మీరు నేను మాజాంగ్ అని చెప్తుంటే వింటున్నారు కదా. ఇవాళ అది నేను టేబుల్ సర్దుతూ దాని గురించి చెప్తూ కథ కూడా చెప్తానన్నమాట. సో వీటినేమో వాల్స్ అంటారు. ఇంకా మన కథ కూడా మొదలు పెడదాము. అది అమెరికాలో ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక కౌంటీ. ఆ కౌంటీలో ఒక ఇంట్లో చాలా సందడిగా ఉంది. ఇంటి ముందేమో శరదృతువు కదా, చాలా ఆకులు రకరకాల రంగులతోటి మెరిసిపోతున్నాయి. ఇంటి బయటేమో ఆకులు, ఇంటి లోపలేమో చక్కగా బంతిపూల దండలు, మామిడి ఆకులు ఇవన్నీ వేసి రంగవల్లులు వేసి చాలా అందంగా ఉంది. ఆ సందడంతా ఏంటి అంటే, ఇవండి మనం వాల్స్ పెట్టేసాం కదా, 4 ప్లేయర్స్ ఉంటారు, 4కి 4 ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దాదాపు మనము కార్డ్స్ ఆడుకున్నట్టే, మనం పత్తాలు ఆడతాం కదా దానిలాగే. సో వీటిని టైల్స్ అంటారు. బయట అయితే ఆకులు ఎలా రంగురంగులుగా ఉన్నాయో ఈ టైల్స్ కూడా ఇలాగే రంగురంగులుగా ఉంటాయండి. లోపల చాలా అందంగా ఉంటాయి చూడటానికి. మనం పట్టుకుంటే కూడా చాలా మృదువుగా చక్కగా ఉంటుంది. వీటిని క్రాక్స్ అంటారు. చక్కగా బంతిపూలలాగా ఉన్నాయి కదా, ఇవేమో బూస్ అంటారు. ఇవేమో మామిడి ఆకులు అనుకోండి, ఇదేమో బంతిపూలు అనుకోండి. అంతా సందడిగా ఉంది. ఇల్లంతా డెకరేషన్ అయిపోయి ఉందని చెప్పేసాను కదా. ఒకళ్ళ వాళ్ళ కూతురికి పూల జడేస్తుంటే ఆ అమ్మాయి అంటుంది, అమ్మ ఇదంతా అవసరమా అంటుంది. అంటే నా కూతురు తల్లి కాబోతుంటే ఒక తల్లిగా నాకు సీమంతం వేడుక చేయాలనిపిస్తుంది కదమ్మా, అందుకని చేస్తున్నాను, అవసరమే, ఇది ఒక తల్లి ఆశీర్వాదము, ఒక వేడుక అనుకున్నా. ఇంతలో ఫ్రెండ్స్ అందరూ బిలబిలలాడుతూ వచ్చేసారు. ఒక్కొక్కళ్ళు లోపలికి వస్తేనే, వావ్ ఎంత బాగా డెకరేట్ చేశారు, బంతిపూలు ఎక్కడి నుంచి తెచ్చారా ఆంటీ, భలే ఉన్నాయే, ఇవన్నీ ముగ్గులు మీరే వేశారా, అబ్బా వంటింట్లో నుంచి ఎంత గుమగుమ వాసనలు వచ్చేస్తున్నాయి, ఏం వండుతున్నారు ఆంటీ, రండమ్మా ముందు మీరంతా వచ్చి కూర్చోండి, మీ ఫ్రెండ్కి విష్ చేయండి, చేశాక అవన్నీ ఏంటో నేను చెప్తాను కదా అంది వకుళ. ఇంకా మంచిగా అందంగా అలంకరించిన ఒక కుర్చీ, పట్టు చీర వేసి చక్కగా అలంకరించారు. ఆ కుర్చీలో శ్రీనిజని కూర్చోబెట్టింది వకుళ. వెనకాల మంచి బుజ్జి పాపాయి బొమ్మ, పెద్ద డ్రాపర్ పెట్టారు. అందరూ ఫ్రెండ్స్ అందరి ముందు వకుళ తను తీసుకొచ్చిన చీర, స్వీట్స్ అన్నీ శ్రీనిజ వాళ్ళలో పెట్టేసేసి ఆశీర్వదించాక, శ్రీకాంత్ కూడా వచ్చి ఆశీర్వదించాక భార్యని ముసి నవ్వులతో ఆశీర్వదిస్తాడు పాపం సిగ్గుపడుతూ. అందులో మహా ఎండాకాలమేమో, స్వప్న నీళ్ళకి బాటిల్ ఎక్కడ పెట్టావు? మా స్వప్న ఫ్రిడ్జ్లో నుంచి అట్లనే తెచ్చినట్టుంది, చల్లగా ఉన్నాయి. సరే, ఎంత దాకా చెప్పాను. ఆ శ్రీకాంత్ కూడా విష్ చేశాడు. శ్రీకాంత్ని అందరూ విష్ చేశారు. విష్ చేశాక వకుళ శ్రీనిజను కూర్చోపెట్టి కుర్చీలో పేరంటం స్టార్ట్ చేశారు. ముందుగా వకుళ తను తీసుకొచ్చిన స్వీట్స్, తర్వాత మంచి చీర వడిలో పెట్టి చీరను కట్టించి, ఆ తర్వాత
చేతులకి గాజులు వేసింది. ఒకళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒకళ్ళొకళ్ళుగా గాజులు వేసి స్వీట్స్ అవి ఇచ్చారు. అయినాక ఒక చిన్న టేబుల్ పెట్టి దాని మీద అరిటాకు పరిచి అరిటాకులో తను చేసిన 9 రకాల అన్నప్రసాదాలు పెట్టింది ఒకళ్ళ. ఆంటీ ఇన్ని రకాలు చేశారు, ఇవి ఎందుకోసం అని అంటారు, దేనికి సిగ్నిఫికెన్స్ అంటారు, ఎందుకు ఇన్ని రకాలు చేస్తారు అంటే, ఇక్కడ మా తెలంగాణ వైపు మా అత్తగారింటి వైపు కొంతమంది ఇలా చేస్తారు. అన్నప్రసాదము అంటే అన్నము అంటే కడుపు చలవ, కడుపు నిండుగా ఉంటుంది. 9 రకాలు ఎందుకు చేస్తారు అంటే, చింతపండు పులిహోర అంటే జీవితంలో పులుపులను తట్టుకునే శక్తి ఇస్తుంది. చాలా పులుపు కూడా ఉంటుంది కదా. అదే నిమ్మకాయ పులిహోర అంటే అప్పటికప్పుడు నిమ్మకాయ పిండేసి తాజాగా చేస్తాము. కాబట్టి మన తాజా ఆశలు, కొత్త ఆశలు చిగురించే సిగ్నిఫికెన్స్ అన్నమాట నిమ్మకాయ పులిహోర. మామిడికాయ పులిహోర అది సీజన్లో వస్తుంది. అది వచ్చినప్పుడు మామిడికాయ కొని ఆ మామిడికాయతోటి మనం పులిహోర చేస్తాం కాబట్టి కొత్త అనుభవాలు, అప్పటిదాకా నిమ్మకాయ చింతపండు కాకుండా కొత్త అనుభవాల రుచి. ఇక నువ్వుల పులిహోర అంటారా, బలమైన బంధాలు. మనకి అందరికీ కూడా ఎముకలు చాలా గట్టిగా ఉండటము చాలా అవసరం. మరి ఎముకల కోసం అంటే మనం కాల్షియం తప్పకుండా తినాలి. ప్రతిసారి అందరికీ కూడా కాల్షియం ట్యాబ్లెట్స్ పడవు కదా. అందుకు దాని బదులు మనము నువ్వుల పొడి చేసుకున్న, నువ్వుల పచ్చడి చేసుకున్న, కూరలలో నువ్వులు వేసుకొని తిన్నా, రోజు ఒక మొదటి ముద్ద నువ్వులతో తింటే మన శరీరానికి కావలసిన కాల్షియం అందుతుందన్నమాట. అంటే వంకాయ కూరలో వేడి వేడి వంకాయ కూరలో నువ్వుల పిండి చేసి కాస్త డైటింగ్ పక్కన పెట్టండి. పక్కన పెట్టి కొంచెం నూనె ఎక్కువ వేసుకొని నువ్వుల పొడి వేసుకొని వంకాయ కూర చేసుకుంటే ఎంత బాగుంటుందో. కొబ్బరి పులిహోర, కొబ్బరి చాలా మృదువుగా సున్నితంగా ఉంటుంది. సో అది మన శరీరానికి మన మనసుకి కూడా మృదుత్వాన్ని తీసుకొస్తుంది. ఇంకా అమెరికాలో టమాటీలో, ఆ టమాటీలో పులిహోర దూరం దేశంలో కూడా మనము రుచిని నిలబెట్టుకునే అనుబంధం. పెరుగన్నం అలసిన మనసుకి చల్లదనం. కడుపులో మంట ఉండదు, ఏముండదు. హాయిగా పెరుగన్నం తింటే చల్లగా మంచిగా నిద్రపోవచ్చు. తల్లి ఒడిలో అమ్మ ఒడిలో పడుకొని జోలపాట వింటూ నిద్రపోయినంత నిశ్చింతగా నిద్రపోవచ్చు. నిశ్చింత కలిగించేది పెరుగన్నం. ఇక చివరగా చక్కెర పొంగలి. చక్కెర పొంగలి అంటే పంచుకుంటే మరింత మధురమయ్యే సంతోషం. అందులో ఉండే నెయ్యి, కొబ్బరి, పెసరపప్పు, బియ్యము, ఆ తీపి అన్నీ కలిపేసి చాలా మధురంగా ఉంటుంది. మన ఆలోచనలు, మన భావాలు, మన ఆనందాలు ఒకరితో పంచుకుంటే ఎంత మధురంగా ఉంటుంది. అంత మధురంగా ఉండేది చక్కెర పొంగలి. ఒక అమ్మ హృదయం 9 రుచులు కలిసిన 9 ప్రార్థనలు కలిసి ఒక కొత్త జీవితం కోసం చేస్తుంది. అది అని ఒక్కో పులిహోర ముద్ద ఒకళ్ళ పెట్టిస్తుంటుంది శ్రీనిచకి. అబ్బా వావ్ ఆంటీ భలే చెప్పారు కదా మీరు, ఎంత బాగుందో మీరు చెప్పింది. అవును, మేము ఇన్నేళ్ల నుంచి ఇక్కడ తింటున్నాం కానీ టమాటీలో పులిహోర మాకు సరిగ్గా తెలియని కూడా తెలీదు. టమాటీలో పులిహోర ఎలా చేస్తారా ఆంటీ, అది చెప్పండి. ఏముంది, టమాటీలు 4 ముక్కలు చేసేసి గిన్నెలో కొంచెం నూనె వేసి మూత పెట్టి మగ్గబెట్టాలి. మగ్గబెట్టిన తర్వాత అవి చల్లార్చి దాన్ని పైనుంచి తోలు తీసేస్తాం. మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి అన్నంలో పసుపు, ఉప్పు కలిపేసేసి నూనె కొంచెం వేసి కలిపి ఆ తర్వాత పులిహోర పోపు పెట్టడమే, అంతే, ఇంకేం లేదు. సరేనా? అది ఆ రకంగా ఉంటుంది. ఇవి చూసారా, ఇవి మా కిట్టి అన్నమాట. కిట్టి అంటే మరి పైసలతో ఆడతాం కదా, ఉట్టిగా డబ్బులతో కాకుండా మామూలుగా ఆడితే మజా ఏమొస్తుంది?
అట్లా ఇది కిట్టి అన్నమాట. సో అందరూ పేరంటం అయిపోయి అంతా ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక పాపం మొదటిసారి కడుపుతో ఉంటుంది పిల్ల. కాస్త భయం అనిపిస్తుంది కదా. భయంగా అమ్మ చేయి పట్టుకొని, అమ్మ నాకు చాలా భయంగా ఉంది అంటుంది. భయం ఏం లేదు తల్లి, అంతా సుఖంగా జరిగిపోతుంది ప్రసవం అంటే తన ఒళ్ళో పడుకోబెట్టుకొని జో కొట్టి నిద్రపుచ్చుతుంది. మరునాడు శుక్రవారం ఉదయం హైదరాబాద్ చిక్కడపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడిలో హారతి జరుగుతోంది. ప్రత్యేకమైన హారతి ఉంటుంది కదా ప్రతి శుక్రవారం. ఆ హారతి జరుగుతోంది. హారతి జరిగేటప్పుడు గోవిందరావు అక్కడ నిలబడి దండం పెట్టుకొని, స్వామి నా కూతురికి సుఖప్రసవం అయ్యేటట్టు చూడు అని దండం పెట్టుకొని మొక్కుకొని బయటకు వస్తాడు. బయటకు వస్తే అక్కడ ప్రసాద వితరణ జరుగుతుంటుంది. ఆ ప్రసాద వితరణ జరుగుతుంటే పులిహోర తీసుకుంటాడు. పులిహోర ఇలా డొప్పలో పెట్టుకొని ఇట్లా చూస్తుంటే ఆ పచ్చగా మెరిసిపోతున్న పులిహోరలో చిన్ని పాపాయి బొమ్మ కనిపిస్తుంది. అరే ఏంటి ఈ పాపాయి, ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది? గాబరా పడిపోతాడు. గుండె దడొస్తుంది. పులిహోరలో పాపాయి ఏంటి అనుకుంటుంటాడు. ఇంతలో సెల్ మోగుతుంది. సెల్ మోగితే వకుళ ఫోన్ చేసి, ఏమండి మనకు మనవరాలు పుట్టింది అని భావోద్వేగంతో సంతోషంతో వణికిపోతూ చెప్తుంది. అంతా స్వామి కృప. శుక్రవారం నాడు అమ్మవారు మన ఇంటికి వచ్చింది అని సంతోషపడతారు. ఇక అక్కడ అమెరికాలో హాస్పిటల్లో శ్రీనిజ పసిపాపని ఒళ్ళో పడుకోబెట్టుకొని చూస్తూ, అమ్మ నీకు వీసా ప్రాబ్లం లేకుండా ఇంకొంచెం ముందు వస్తే నీ పులిహోర తిని ఇంకొంచెం ముందు నాకు మన పాపాయి మన ఇంటికి వచ్చేసేదే కదా, చూడు నీ పులిహోర తిన్నాను, పాపాయి వచ్చేసింది అంది నవ్వుతూ. వకుళ ఆ పాపని ముద్దుగా ఉన్న మనవరాలని మురిపంగా చూసుకుంది. ఇంతకీ ఈ పులిహోరలో పసిపాప కథ ఎందుకు వ్రాశానంటే, అన్నమయ్య భావవాహిని తరఫున ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీ అన్నమయ్య 618వ జయంతిని పురస్కరించుకొని ప్రముఖ గాయని అన్నమయ్య భావనా వాహిని ట్రస్ట్ అధినేత్రి శ్రీమతి శోభారాజు గారు జ్యోతి వలబోజు ఆధ్వర్యంలో నిర్వహించిన పులిహోర పోటీని చివరి నిమిషంలో చూసి ఈ కథ వ్రాసి శోభారాజు గారి చేతుల మీదుగా చిరు సత్కారం అందుకున్నాను. అది సంగతి. అవును, దేవాలయాలలో పులిహోర ఎందుకు ఇస్తారంటారు? ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం. కానీ మీరు తిరుపతిలో పులిహోర ప్రసాదం తినే ఉంటారు కదా. పులిహోర, అందులో వెంకటేశ్వర స్వామి ప్రసాదం పులిహోర ప్రత్యేకమైన రుచితోటి చాలా కమ్మగా ఉంటుంది కదా. మరి ఎప్పుడైనా గమనించారా, ఆ పులిహోరలో కరివేపాకు ఉండదు. ఎందుకనంటే పద్మావతి అమ్మవారు శ్రీనివాసుని వివాహం అయినాక సారే చీరలు అన్నీ తీసుకొని కాపురానికి వస్తుంది. ఆ సారెలో ఉన్న పులిహోర తింటూ శ్రీనివాసుడు అంటాడట, మీ అమ్మ వాళ్ళు పులిహోర చాలా రుచిగా చేశారు కానీ కరివేపాకు లేదేంటి, మీరు కరివేపాకు వేసుకోరా అని జోక్ చేస్తాడట. అంతే అమ్మవారికి కోపం వచ్చేసి, మా పుట్టింటి వాళ్ళని అంటారా అని అలిగి కొండ దిగొచ్చి తిరుచానూరులో కొలువైందని, అందుకే తిరుమల ప్రసాదంలో కరివేపాకు వేయరని ఓ సరదా కథ ప్రచారంలో ఉంది. సో ఇదండి పులిహోరలో పసిపాప, తర్వాత అమ్మవారు నైవేద్యంలో కరివేపాకు ఎందుకు ఉండదు అన్న సరదా కథ. మరి మీకు నేను చెప్పిన విధానం నచ్చితే మీరు నా ఛానల్ ప్రభాత కమలంని సబ్స్క్రైబ్ చేయండి, ఈ పోస్ట్ని షేర్ చేయండి, లైక్ చేయండి, మీ స్పందన తిప్పండి.
మీ స్పందన మాకు చాలా అమూల్యమైంది. మీ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నమస్తే.